సార్ ఇదే 'లైలా' మూవీ ఏదైతే మీరు నందమూరి కాంపౌండ్ నుంచి మెగా కాంపౌండ్ ఎప్పుడొచ్చారని అడిగారు గదా! అవును. అప్పుడు చిరంజీవి గారు కూడా రావడం జరిగింది. చిరంజీవి గారి స్పీచ్ ఆద్యంతం మీరు గమనించినట్లయితే, చిరంజీవి గారు ఏమన్నారు? జై జనసేన అన్నారు. ప్రజారాజ్యం పార్టీ రూపాంతరం చెంది జనసేనగా మారింది అని అనడం జరిగింది. సో, మనం ఇక్కడ మాట్లాడుకోవాల్సిందేంటంటే, ప్రజారాజ్యం గురించి కాదు, కాంగ్రెస్ గురించి మనం మాట్లాడుకోవాలి. ఇప్పటికీ చిరంజీవి గారు కాంగ్రెస్‌లో ఉన్నారు. కాంగ్రెస్‌కి రాజీనామా చేయలేదు. అండ్ ఇంకోటేంటంటే, ఇప్పుడు చిరంజీవి గారు అనఫిషియల్లీ కాంగ్రెస్‌కి రాజీనామా చేసి, అనఫిషియల్లీ బీజేపీలో చేరారు. జనసేన, బీజేపీ 2 ఒకటే కాబట్టి కూటమిలో ఉన్నారు కాబట్టి. సో, చిరంజీవి గారు ఇండైరెక్ట్‌గా బీజేపీలో ఉన్నారని అనుకోవచ్చా? చిరంజీవి గారు ఇండైరెక్ట్‌గా బీజేపీలో ఉన్నారనే అనుకోవాలి. ఎందుకంటే రీసెంట్‌గా 'మన్ కీ బాత్' గురించి గానీ, లేదంటే ఇదుంది చూసారా? ఇంటర్నేషనల్ ఆడియో అండ్ విజువల్ ఎఫెక్ట్స్ సంబంధించి రీసెంట్‌గా నరేంద్ర మోదీ గారు బాలీవుడ్ యాక్టర్స్‌తోని వీళ్ళతోని మనం ఇక్కడ వేదిక గ్లోబల్ సమ్మిట్ జరగబోతోంది. దానికి మీ సలహాలు, సూచనలు ఇవ్వండి అంటే అందులో చిరంజీవి గారు కూడా ఒకడున్నారు. అమితాబ్, రజనీకాంత్ గారు, చిరంజీవి గారు, తర్వాత అనిల్ కపూర్ గారు, ఏఆర్ రెహమాన్ గారు వీళ్ళందరూ ఆయనతో మాట్లాడడం జరిగింది. సో, అలాంటి సందర్భాల్లో పైగా ప్రమాణ స్వీకారం జరిగినప్పుడు నరేంద్ర మోదీ గారు పవన్ కళ్యాణ్ గారికి చేతులు పట్టుకొని, చిరంజీవి గారి చేతులు పట్టుకొని ఇద్దరికి స్టేజ్ మీద పైకెత్తారు. సో, ఇక్కడ బీజేపీకి ఫేవర్‌గా ఉండాలని అనుకోవచ్చు. అయితే మొన్న ఈవెంట్‌లో ప్రజారాజ్యం పార్టీ రూపాంతరం చెంది జనసేనగా మారిందనే దాని మీద నేనైతే ఏకీభవించట్లేదు. ఎందుకంటే ప్రజారాజ్యం పార్టీ నిజంగా ఎంతో కొంత కష్టపడింది. అప్పుడు టీడీపీ గెలవాల్సింది. ప్రజారాజ్యం పార్టీ కానీ, లోక్సత్తా కానీ లేకపోతే 2009లో టీడీపీ వచ్చి ఉండేది. టీడీపీ రాకుండా ప్రజారాజ్యం పార్టీ, లోక్సత్తా ఓట్లు చీలిపోవడం వల్ల క్రాస్ ఓటింగ్ అయిపోయి మరలా కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ వచ్చింది. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. అది జనరల్గా ఏ విశ్లేషకులు అడిగినా ఇదే మాట చెప్తారు. సో అయితే ఇక్కడ ప్రజారాజ్యం పార్టీని నడపలేకో, ఇబ్బంది పడో, లేదా తెలంగాణ ఉద్యమం లాంటి వల్ల కొంచెం సతమతమైపోయి ప్రెజర్ తీసుకొని మొత్తానికి తీసుకెళ్లి కాంగ్రెస్లో కలిపేశారు. అప్పుడు నేను విన్న వార్త ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారికి అలా కలపడం ఇష్టం లేక వద్దని కూడా చెప్పారంట. ఇప్పుడు ఏదైతే బీఆర్ఎస్ని కాంగ్రెస్లో కలుపుతా ఉంటే కేటీఆర్ గారు ఎలాగైతే ఇష్టం లేక వద్దని చెప్పారో, ఇక్కడ కూడా పవన్ కళ్యాణ్ గారు వద్దని చెప్పారంట. బట్ చిరంజీవి గారు కలిపేశారు. సో ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు, చిరంజీవి గారు కొంచెం రాజకీయ పరంగా, బంధుత్వపరంగా కాదు, రాజకీయ పరంగా ఎందుకో నచ్చలేదు అంత అనుకున్నారు. అయితే ఏదైతే పవన్ కళ్యాణ్ గారు అక్కడికి ఒక 4-5 ఏళ్ళు, జస్ట్ 5 ఏళ్ళు కూడా కాదు, 3 ఏళ్ళ తర్వాత జనసేన పెట్టడం, ఇవన్నీ మాట్లాడిన తర్వాత కూడా పవన్ కళ్యాణ్ గారికి కొంత డీమెరిట్ ఏర్పడిందంటే కారణం బికాజ్ ఆఫ్ ప్రజారాజ్యం. ఏదైతే ప్రజారాజ్యం పెట్టి కాంగ్రెస్లో కలిపేశారో, అరే ఈయన కూడా అన్నయ్యలాగా పార్టీ పెట్టి నడుపుతాడా, లేదా సినిమాలు ఇవి అనుకోని రెండు సరిగ్గా బ్యాలెన్స్ చేయకుండా వదిలేస్తాడా, దీన్ని తీసుకెళ్ళి మళ్ళీ కాంగ్రెస్లోనో బీజేపీలోనో కలిపేస్తాడా అనే సందేహాలు చాలామందికి ఉండేవి. బహుశా దాని రిజల్ట్ పుణ్యమేమో 2019లో 2 చోట్ల కూడా ఓడిపోయాడు ఆయన. సో అయినప్పటికీ ఆయన తగ్గలే, లేదు అని మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యాడు. మొన్న 24లో కీ రోల్ పోషించాడు, మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అయ్యాడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు. సో ఇప్పుడు ఎలక్షన్స్ ముందు కూడా ఈయన ఎప్పుడు ఎక్కడ జై జనసేన అనలే చిరంజీవి గారు. ఇప్పుడు ఎందుకు అంటున్నారు? అదే రూపాంతరం చెంది ఎందుకు అంటున్నారు అంటే, ఇప్పుడు చిరంజీవి గారు జై జనసేన అనలేదు అని మీరు అన్నారు. 2024 ఎలక్షన్స్ ముందు కూడా అనలేదు. ఎక్కడ అనలేదు. కానీ జనసేనకి 5 కోట్లు 6 కోట్ల చెక్ ఇవ్వడం జరిగింది. విరాళం ఇవ్వడం జరిగింది. తమ్ముడికి ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ మీరు ఆద్యంతంగా గమనించినట్లయితే సార్, చిరంజీవి గారు కూటమికే సపోర్ట్ చేశారు. ఎలా కూడా మీకు చెప్తాను. ఈవెన్ ఇదే చిరంజీవి గారు సీఎం రమేష్ కి ఓటేయండి అన్నట్టుగానే ఇండైరెక్ట్ గా బీజేపీకి ఓటేయండి అన్నట్టు అటైపు చెప్పారు. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారికి 5-6 కోట్ల రూపాయలు విరాళం అనేది ఇవ్వడం జరిగింది. సో అప్పటి నుంచే చిరంజీవి గారు ఇటైపు షిఫ్ట్ అయ్యారు అనుకోవచ్చా? ఇప్పుడు పవన్ కళ్యాణ్ సొంత తమ్ముడు కాబట్టి ఆయన అనుకున్నా అనుకోకపోయినా ఖచ్చితంగా తమ్ముడికి ఫేవర్ అది. మరోవైపు మీరన్నట్టు కూటమిలో భాగం కాబట్టి క్యాన్వాసింగ్ జరుగుతున్న సమయంలో సీఎం రమేష్ గారిని సోఫాలో పక్కన కూర్చోబెట్టుకొని, సీఎం రమేష్ నాకు కొన్నేళ్లగా తెలుసు, చిరకాల మిత్రుడు, మంచివాడు, తిన్న గెలిపించుకుంటే బాగుంటుంది అని చెప్పారు తప్ప అక్కడ మళ్ళీ బీజేపీ ఆయన చాలా తెలివిగా చాకచక్యంగా మాట్లాడారు. గెలిపించండి అంటే ఇండైరెక్ట్ గా బీజేపీయే కదా. ఆఫ్ కోర్స్ అవ్వ పేరే ముసలమ్మ, అవ్వన్న ముసలమ్మ ఒకటే లేండి. సో అట్లాగన్న మనిషి ఇక్కడ మళ్ళీ చాలా సందర్భాల్లో ఆడియో ఫంక్షన్స్లో కూడా ఇట్లా చెయ్యిలాగా అనుకుంటూ
తమ్ముడు నాలా కాదు విడిచిపెట్టడు ఏదైనా సాధించే వరకు అన్నట్టుగానే చెప్పారు తప్ప జై జనసేన మాత్రం ఎక్కడ అనలే. ఎక్కడన్నా పార్టీ But- పేరు ఎత్తలా. బట్ ఆబ్వియస్లీ భార్యని కొడుకుని పిఠాపురం పంపించాడంటే ఇంకా ఆయన సపోర్ట్ ఎవరికండి? అవును. ఖచ్చితంగా తమ్ముడు పవన్ కళ్యాణ్ గారికి. ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు కూడా గెలిచిన మరుక్షణం ప్రమాణ స్వీకారం కూడా చేయలేదు, వెళ్ళి అన్నయ్య కాలుకు దండం పెట్టి ఆశీర్వాదం తీసుకున్నారు, అవునా కదా? సో ఇటువంటి నేపథ్యంలో ఎక్కడా మాట్లాడిన వ్యక్తి అంటే ఆయన చిరంజీవి గారు చాలా మంచి వక్త. ఎంత మంచి వక్త అంటే ఎక్కడ ఒక పదం తొనికిసలాడ్డు, ఎక్కడ ఒక తప్పు పదం జారవిడించడం. అటువంటి వ్యక్తి ప్రజారాజ్యమే రూపాంతరం చెందిన జనసేన అనే దాంట్లో ఆయన ఉద్దేశం ఏమి ఉంటుందని నేను అనుకోవడం, ఆల్మోస్ట్ ఆల్ మెగా కాంపౌండ్లో ఉండే ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ బై డిఫాల్ట్గా జనసేనకి కష్టపడి పనిచేశారు, జనసేనకి ఫేవర్గా ఉన్నారు. సో ఈ ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలామంది 2009లో ప్రజారాజ్యం పార్టీ తరఫున కొంతమంది పోటీ చేయడం కూడా జరిగింది, కొంతమందికి టికెట్లు రాలేదు, అప్పుడు కూడా దుమారం రేగింది, టికెట్లు అమ్ముకున్నారు, వాళ్ళ బంధువులే అమ్మేశారు, చిరంజీవి గారి బంధువే అమ్మేశారు అన్నట్టు కూడా వార్తలు వచ్చి అది పక్కన పెట్టండి. సో ఇట్లాంటి నేపథ్యంలో మెగా కాంపౌండ్ చిరంజీవి యొక్క లెగసీని ఆ తరువాత కొనసాగించి కాకుండా సెపరేట్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న ఏకైక సూపర్ స్టారు పవన్ కళ్యాణ్. సో అందువల్ల కొంతమంది ఆ ఫ్యాన్స్ ఇటు డైవర్ట్ అవ్వడం వల్ల ప్రజారాజ్యం పార్టీ రూపాంతరమే జనసేన అని ఉండొచ్చు. బట్ జనసేన మాత్రం ప్రజారాజ్యం పార్టీ మూలాల మీద అయితే మాత్రం నిలబడట్లేదు. ఇది సెపరేట్గా ఒక ఇమేజ్ని, ఒక పార్టీని, ఈవెన్ మొన్నే రీసెంట్గా గుర్తును కూడా సొంతం చేసుకుంది, గ్లాస్ గుర్తుని. ఓకే, ఇంకెవరికి కేటాయించే పరిస్థితిలో లేదు. సో దట్ ఈజ్ పవన్ కళ్యాణ్. మేబీ తమ్ముడుగా ఒక గర్వంగా చెప్పుకొని ఉండొచ్చు, దాంట్లో తప్పు అయితే లేదు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.